ఒక ప్రణాళికను వేసి ఆరోగ్యకరమైనటువంటి నియమాలను పెట్టారు, నిబంధనలను పెట్టలేదు. మన సనాతన ధర్మంలో ఆరోగ్యకరమైన నియమాలను పెట్టి ఒక కుటుంబ వ్యవస్థ, ఒక వివాహ వ్యవస్థ అనేటటువంటిది ఒక పవిత్ర యజ్ఞంగా భావింపచేసి మనకి ఆ విధంగా మనందరికీ కూడా సత్సాంప్రదాయాన్ని పట్టుకొచ్చి మన ఋషులు మనకు అందించారు. ఇందులో తప్పేముంది అని కనుక సినిమాల్లో కనుక ఒకప్పుడు సినిమాల్లో ఎలా ఉండే దూరంగా డైలాగ్స్ చెప్తున్నవారు. అంతకుముందు స్త్రీల వేషం కూడా పురుషులే వేసేవారు. ఆ తర్వాత రాను ఇందులో తప్పేముంది ఇక విచ్చలవిడితనం, విశృంఖలత్వం వచ్చేసింది. ఇక మీరన్నట్టుగా తల్లి అని లేదు, అక్క అని లేదు, వావి వరుసలు కూడా విస్మరించేసేస్తుంటే ఈ తల్లి, ఈ ప్రకృతి, ఈ ధరిత్రి క్షమించదు. ఇప్పటికే ప్రకృతి తన పనిని తను మొదలుపెట్టేసింది. ఇక చూడబోయేదంతా చాలా ఘోరమైన విపత్తులు మనం చూడబోయే. ఇప్పటికైనా మేలుకోకపోతే పాలకుల దగ్గర నుంచి పాలితులు సహా అందరూ కూడా చాలా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. పాపులారిటీ కోసం, డబ్బుల కోసం చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీస్, నా దృష్టికి వచ్చినటువంటి విషయం, వాళ్ళ కంపెనీల నుండి ఈ పనిచేసే ఉద్యోగస్తులు మరో కంపెనీలోకి వెళ్ళనివ్వకుండా వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ, వివాహితులని లేదు అవివాహితులని లేకుండా వాళ్ళకి కావలసిన సదుపాయాలు మీరు అర్థం చేసుకోండి, నేను విప్పి చెప్పను, అన్నీ వాళ్ళకు అందించేసి వాళ్ళ కుటుంబ జీవితాల్లో చిచ్చులు పెట్టి వాళ్ళ కాపురాలన్నీ విచ్ఛిన్నమైపోయి అటు పోలీసులకి ఇటు న్యాయవాదులకి బాగా ఏమంటారు ఏం పెంచుతున్నారు, దాని ఆర్థికమైన వనరులు వాళ్ళని పెంచి ఆ విధమైనటువంటి జీవితాలు కొన్ని కోకొల్లలుగా ప్రతిరోజు జీవితం ప్రతి ఇంటిలో కూడా ఇవాళ ఫ్యామిలీ డాక్టర్, జనరల్ డాక్టర్ కంటే కూడా ప్రతి ఇంటికి ఒక సైకాలజిస్టు, ఒక సైకియాట్రిస్టు అవసరపడే పరిస్థితి ఈ భారతదేశానికి తెచ్చుకున్నాము అంటే ఇంక ఆలోచించండి మన దేశ స్థితిగతులు ఎక్కడికి దిగజారిపోతున్నాయి. ఏమిటండి వెలిగిపోతున్నాం అంటున్నారు, అభివృద్ధి చెందిపోతున్నాయి. ఏమిటండి ఇలా పిండా కూడా అభివృద్ధి, భవనాలు కట్టుకోవడమును, ఫ్లైఓవర్లు నిర్మించుకోవడం, పెద్ద సుఖవంతమైనటువంటి విమానాల్లో ప్రయాణాలు చేయడమును, ఏమిటారు ఈ మధ్య కొత్తగా ట్రైన్స్ కూడా ఒకటి మొదలు పెట్టారు. ఇదేనా జీవితం అంటే? ఇదేనా మానవ జీవితం అంటే? కనీసం పశుపక్షాదులు కూడా ధర్మం ప్రకారం జీవిస్తున్నాయే, వాటికి ఎవరికి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టడం లేదే. అక్కడ పెట్టకూడ కట్టి ఉందంటే అది ఇక్కడ గోడ కట్టి ఉంది కాబట్టి అటు పక్క నుంచి వెళ్ళాలని వెళ్ళిపోతుంది. మనం మాత్రం ఎందుకని అధిగమిస్తున్నాం? ఏమండి, ఒక్కటే చెప్తున్నాను, ఈ చట్టాలను, పార్లమెంట్లో చేసే చట్టాలను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయగలుగుతాం? చట్టాల వల్ల ప్రయోజనం లేదు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులను తయారు చేయటం తరగతి గదిలోనే ప్రారంభమవుతుంది. అటువంటి తరగతి గదులే కాలుష్యంతో నిండిపోతూ ఉన్నప్పుడు ఏమిటండి, ఒక టీచర్ ఒక అమ్మాయి ఒక టీచర్ని వాళ్ళ మీద వల వేసి నువ్వు వస్తావా, నువ్వు అక్కడికి వస్తావా అని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తే వాడు తనకు వచ్చిన కష్టాన్ని చెప్పుకుంటుంటే అక్కడ రక్షించేవాడు. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళితే అమ్మాయి తన బలహీనతలకు లోను కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు అమ్మాయిలు కూడా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉన్నది. అమ్మాయిలు కూడా తప్పు చేస్తున్నారు. తన ఔన్నత్యాన్ని తను కాపాడుకోవడం పోయి ఒక చిన్న క్షణికమైనటువంటి వీటి కోసం ప్రలోభపడి తన సౌందర్యాన్ని, తన సౌశీల్యాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. తనను తాను రక్షించుకోవడానికి కావాల్సిన పద్ధతులు మన పూర్వీకులు మనకి ఎన్నో చెప్పారు. వాటిని అధిగమించి నేను వెళుతున్నాను అంటే ఒక్కటి సీతమ్మ కథ చాలండి మనకి. కాలం అనే లక్ష్మణుడు అక్కడ పరిధి గీశాడమ్మా, దాటకు. ఇది ఈ సంస్కృతి అనేటువంటి నీవు, ఈ కాలం అనేటటువంటి దీన్ని కనుక దాటి సంస్కృతిని దాటి వెళ్ళిపోతే అదిగో వస్తున్నది ప్రమాదం. ఆ ప్రమాదాన్ని రక్షించడానికి కాలం అనే లక్ష్మణుడు అక్కడ గీటు గీస్తే ఆ గీటును దాటింది సీతమ్మ. దాటితే ఏమైంది? ఎవరు అపహరించారు? రాక్షసుడు అపహరించాడు. కాబట్టి ఆ ధర్మాన్ని మళ్ళీ సీతమ్మను కలపడానికి, ఈ ధర్మాన్ని నుంచి సంస్కృతి అనే సీతను కలపడానికి ఆంజనేయుడని వివేకం వచ్చి మళ్ళీ కలపాల్సి వచ్చింది.